పని ఎందుకు ఎత్తున్నావు మళ్ళీ నువ్వు? ఏమైంది? ఇల్లు ఉడుతున్నా. అరే ఇల్లు ఉడుతున్నా అంటావు, అసలే నువ్వు అట్టి మనిషి కాదు. ఈ ఇల్లు ఉడుచుడు బోలు పెట్టకే, అవసరం అయితే నీకోసం పని మనిషిని పెడతా. ఇక గీ ఇల్లు ఉడుచుడు బోల్దందుకు కూడా పని మనిషినా? ఏం అవసరం లేదు, నేను చేసుకుంటది. సరేనే, పని మనిషి అయితే నేనే ఎత్తది. అయినా మనకేం తక్కువ అయిందే? ఇటీ ఏం కాదు, తిని ఉడతాపో, నువ్వు కూసోపో. అసలు అట్టి మనిషి కాదు, చేసుకోవద్దా పని? అట్లా అంటే ఇక రోజు నువ్వు బోళ్ళు తోమాలి, ఇల్లు ఉడవాలి, అలుకు చల్లాలి, అన్ని పనులు నువ్వే చేయాలి. మరి చేస్తావా? చేస్తేనే నీకన్నా ఎక్కువనా? మన కుటుంబ పాపం బాబు కన్నా ఎక్కువనా? ఇక పొలం పనులు ఇంటి పనులు చేసే వరకు నువ్వు ముసలోని అవుతావు చెప్పన్నే. ఏం కాదు, ఇళ్ళకాలం చేస్తానే. దేవుడా, నా భర్త ఎంత మంచోడైండో, నా భర్త మారిండు, నాకు అదే చాలు. ఏ ఆడపిల్లకైనా కట్టుకున్న భర్త ఇట్లాంటి సమయంలో పక్కకుండి మంచిగా చూసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? ఎట్లుడతారే మీ ఆడోళ్ళు? ఒక్కసారి ఉడిసారి నడుము వస్తుంది. అబ్బా, మరి ఇవ్వరదా కంటే కదా, బోళ్ళు దోముతా, ఇల్లు ఉడతా, ఆకిలు ఉడతా, ఏమన్నా చెత్తనే అని మాట్లాడినావుగా. మీరు ఏం చెప్తా, నీకోసం ఏదైనా నేర్చుకుంటానే చేస్తా. నేర్చుకుంటావు. మీ మొగోళ్ళ లెక్క ఒక్క పని మీద పోయాల్సినట్టు అనుకున్నావా ఏంది? కష్టమే. సరే గాని పొలం కాడికి పోయినావా? పొలం కాడికి పోయింది, నీళ్లు వార్తలు చక్కగా. ఆ పక్కపడి నాగమల్లేశం కొంచెం సేపు అయ్యి పాలకి అని అడిగిన. నీళ్ళ పాలు అడిగినావా? ఎండలు బాగా కొడుతున్నాయి కదా, కొంచెం ఇక నీళ్లు ఎద్దెమ్మద్దం అవుతాయి. అయితే గోళీలు వేసుకున్నావా? వేసుకున్నా, గోళీలు వేసుకున్నా, పాలు తాగినా, ఇట్లా పడుకుందాం అని ఇక ఇల్లు ఉడిచి పడుకుంటున్నాను చూస్తున్నా. ఫ్రూట్స్ ఉన్నాయా? పండ్ల అరటి పళ్ళు ఉన్నట్టున్నాయి, సేపులు ఇట్లా అయిపోయినాయి. అయినా ఏమద్దు, ఊకే పండ్లు తిని తిని అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ గంగర దాకా పోయే పని ఉంది, అట్నే ఫ్రూట్స్ పండ్లు అయిపోయినాయి అన్నావు కదా, అవి తీసుకొని వస్తా నేను. సరేనా? సరే, మరి ఇంట్లో అన్నం ఉంది, కూర ఉంది, తినిపో. తినుడే ఉంది, అచ్చంగా తింటది. నువ్వైతే వండుకు కొంచెం రెస్ట్ తీసుకో, నీకు ఏం పనులు ఉన్నాయి చెప్పు, నేను వచ్చి నేను చేస్తా. సరేనా? సరే, నువ్వు మంచిగా తొందరగా. జాగ్రత్త, పండుకో, కొంచెం రెస్ట్ తీసుకో. సరే, తొందరగా. సరే సార్, వస్తా. నా భర్తకి ఇంత తొందరగా ఇంత మంచిగా మాట్లాడని నేను అస్సలు అనుకోలే. అంతా నా బిడ్డ దయే. నా బిడ్డ అదృష్టవంతురాలు, అందుకే వాళ్ళ నాన్నని మార్చుకుంది. లేకపోతే అమ్మో, నేనేం బతుకుదును. నాకు ఇది చాలు దేవుడా, ఈ జీవితానికి. నా బిడ్డ, నా భర్త, నేను ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. అమ్మా, అరిగల్వా వెళ్దామంటే ఒక్క పురుగు భూషణ లేరు, ఒక్కలన్న అత్తలే పరిగి శ్రవంత్ అత్తన్న ఉందో మరి పిలుద్దాం. రేపు అరన్న కలవాలిగా. అత్త, ఓ అత్త, ఉన్నావా? ఉన్నా సరదా. ఏం చేస్తున్నావు అత్త? ఏం లేదు బిడ్డ, ఇప్పుడే పని తీరింది, కూర్చున్నా. అవునా, పని తీరిందా? తీరింది. రేపు అరిగల్వా రావాలి, ఒక్కనాడు రారాదు. ఒక్కలన్నా ఒక్క మనిషి దొరుకుతలేరు. సరది అత్తతి బిడ్డ, కూసో కూసో. ఏం కూసోవాలి అత్త, ఎక్కడి పని అక్కడ ఉంది. అవు గాని మామిటి వేండి అత్త కనబడతలేడు, ఎక్కడికి పనికేండు? అయ్యో, మామ ఇంటికాడ ఎక్కన్నాడు బిడ్డ, ఇక్కడ పనులు లేవని వేరే ఊరికి పనికి వేయండు. మామ వేరే ఊరికి పోయి 15 రోజులు అవుతాను, ఆనే పని చేసుకుంటుంటాడు. అయ్యో, అవునా అత్త? అవు గాని మొన్న నడిబుజ్జి వచ్చే కదా అత్త, మరే అందరూ ఏమో పంచాయతీ అయిందని ముచ్చట పెట్టుకుంటుర్రు, నాకేమో గింతనన్నా తెలుస్తలేపా. ఏమైంది అత్త మరే? ఏం చెప్పమంటావు బిడ్డ, అదో పెద్ద కథ. నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు ఏం మంచిగా ఉన్నది నా బతుకు. పెద్దదానికి ఎక్కువ కట్నం ఇచ్చినావు, నాకు గంతే కట్నం కావన్నాను. ఆయన పోర్ని కొట్టుడు, ఆయన కానుకు తీర్చుకోమని డొల్లు పెడితే ఆయనతో నాకు ఫోన్ చేసి చెప్పిన కూడా పొల్లం దోలుకచ్చుకున్నా. పంచాయతీ పెట్టించి ఆయన తప్పని అన్నవాళ్ళే నా పెళ్ళాన్ని నేను చాదుకుంటా అని దోలుకపోయాడు బిడ్డ. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా బతుకుది అయిపోద్ది. అయితే తీయత్త మంచిగా దోలుకపోయిండు. ఇవాళ రేపు మొగోళ్ళు గట్టినే ఉన్నారు తీ, ఎక్కడోళ్ళు అక్కడ బతికిందే ఒక శీతం. ఇక అయితే కానీ పొద్దున సర్ది పెట్టుకొని రెడీ ఉండు, టైం అయినాక నేను పిలుస్తా. ఇంకెవరన్నా పిలిస్తే కూడా చెప్పు బిడ్డ. ఇక అటో ఇటో పోయి 4 రూపాయలు జామ చేసుకోవాలి. పొల్లకు తొలసూరు కానిపాయే, దావు కానకు అటు ఇటు ఖర్చులు ఉంటాయి కదా, చెప్పు బిడ్డ. సరే అత్త, మరి నేను పోయి అత్త. సరే అత్త, పొద్దుగా సర్ది పెట్టుకొని తయారు ఉండు అత్త. 9-9:30 వరకు రెడీ అయి ఉండు అత్త, నేను అత్త.
ఒళ్ళకు ఫోన్ చేయక 2 వద్దులు అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా మంచి చెడ ముచ్చట అవుతాను మాట్లాడు. మరి దావకానకు తీసుకుపోవడం ఎట్లను? ఫోన్ అన్న చేస్తా. ఫోన్ ఎవరికి ఇప్పుడు? మా అమ్మ ఎంత ఫోన్ చేస్తుంది? హలో అమ్మా. బుజ్జి, మంచిగా ఉన్నావా బిడ్డ? అమ్మా మంచిగా ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బిడ్డ. గోళీలు దగ్గర పడ్డాయి బిడ్డ, దావకానకు ఇట్లా పోదామా? లేదమ్మా, ఇంకొక వారం రోజులకైతే, వారం రోజుల తర్వాత పోదాం. నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా బిడ్డ. తింటానావా మరేమన్నా నువ్వు? తింటాను కానీ అప్పుడప్పుడు కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అవుతుందమ్మా. ఏదో నిట్టం చేసుకొని తిని బిడ్డ, నీ బాంచనే. అల్లుడు ఎటువైంది బిడ్డ? ఆయనే ఇప్పుడే గంగాధర్ లేదు పని ఉందట, ఆ పని చూసుకొని రాంగిన్నని పండ్లు ఇట్లా తెస్తా అని పోయిండమ్మా. మంచిగా చూసుకుంటాండా లేకపోతే అదోటి ఇదోటి మడిచుకుంటుంటాండా? లేదమ్మా, ఆయనే అంతకు ముందు కంటే మంచిగా చూసుకుంటాడు. నన్ను ఇంట్లో పనులు కూడా ఏనిత్తలేడు తెలుసా, అన్ని పనులు ఆయన చేస్తాండే. మంచిగా ఉంటే మంచోడే అమ్మా, మంచిగా చూసుకుంటాండే నన్ను. ఆయనే మంచోడే బిడ్డ. ఆయనకు ఎవరో ఎక్కించి చెప్తేనే గట్ల తయారైంది ఆయన బుద్ధి. అవునమ్మా, నాకు కూడా ఇప్పుడు అదే అర్థమైంది. మస్తు మారిండే, నన్నైతే మంచిగా చూసుకుంటాడు. మంచిగా ఉంటే అయిపోయా బిడ్డ, నేను మంచిగా చూసుకుంటే అయిపోయా. సరేగానమ్మా, బాబు ఎప్పుడు వస్తాడే? ఇంకా వచ్చిండా రాలేదా? బాబు ఇప్పుడు ఎప్పుడు వస్తాడు బిడ్డ? ఇంకో 2-3 నెలలు అవుతుంది వచ్చటానికి. పని మంచిగా అవుతుందట అన్నే. ఇక నువ్వు డెలివరీకి ఉన్నావు కదా బిడ్డ, అటు ఇటు ఖర్చులకు పైసలు కావద్దా? నేను పైసలు పంపిస్తా, బుజ్జికేమన్నా కావన్నంటే పెట్టు అన్నాడు బాపు. నీకేమన్నా కావన్నంటే నాకు ఫోన్ చేయి బిడ్డ, నేను పట్టుకత్తా. ఓ అమ్మా, నువ్వు నా గురించి రంది పెట్టుకోకే. ఆయన మంచిగా లేకుంటేనే నేను మీకు ఎదురు చూస్తా కానీ ఆయన నన్ను మంచిగా చూసుకున్నాడు అనుకో, నేను మిమ్మల్ని కూడా మర్చిపోతానే. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. బాపు నువ్వు మీరు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటా. నువ్వు ఏదన్నా ఆలోచించాలనుకుంటే చెల్లె గురించి ఆలోచించు, నా గురించి మర్చిపో. ఆయన నన్ను కంటికి రెప్పలెక్క చూసుకుంటాడు. ఆయన మస్తు మారిండమ్మా. సరేనా? పైలం మరి మీరు. సరే బిడ్డ, పైలం ఫోన్ చేయి అప్పుడప్పుడు. సరే అమ్మా. ఉంటాను బిడ్డ. సరే అమ్మా, ఉండు. పాపం మా అమ్మ మా బాపుకు 3 ఆడపిల్లలైనందుకు మా అమ్మోళ్ళకి ఏనాడు కూడా మా వల్ల సంతోషం లేదు. కనీసం ఇప్పుడన్నా మేము మంచిగా బతుకుతున్నామంటే మా వాళ్ళు సంతోషంగా ఉంటారు. దేవుడా, మా అక్క బతుకు, నా బతుకు, మా చెల్లె బతుకు కూడా మంచిగా ఉండేటట్టు నువ్వే చూడు. ఈయన గంగాధర్ కని వీడు అప్పుడు ఇంకా అత్తలేడు. అమ్మా భగవంతుడా, నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు వాళ్ళని చల్లగా చూడుతాండ్రి. వాళ్ళే నాకు సొమ్ములు సొమందాలు, ఆస్తులు అంతస్తులు అయినా అన్ని వాళ్ళే. వాళ్ళని చల్లగా చూస్తే చాలుతాండ్రి. నీ బాంచను, నా పిల్లగాళ్ళు మంచిగా బతకాలి. ఏంది ఈ బిందె పట్టుకొని బయలుదేరినావు? నేను ఇట్లా మోసుకొస్తావా ఏంది? బోర్ నీళ్ళు బియ్యం కడుగుదామంటే పోయి తెద్దామని చూస్తానా. మా పని చెప్తున్నా ఇది తీసుకొస్తా. అద్దు, నువ్వు ఈ నీళ్లు తెచ్చినావనుకో వాడకుండా చూసేటోళ్ళు అందరూ అబ్బా అయ్యకి రజనికి అయిందా కడుపు, ఎవరికన్నా అయిందా కాలేదా, వాళ్ళ మొగడు బిందెలల్లో నీళ్లు కూడా తెచ్చి పెడతాడని నోళ్ళల్లో ఏళ్ళు వేసుకుంటారు. ఏమద్దు, నేను పోయి తెత్తగంతి. కాదే, మనం మంది కోసం బతుకుతున్నావా మన కోసం బతుకుతున్నావా? ఇటీ నేను తీసుకొస్తా. అరే నిండదేనుగు గీడి వరకు తెస్తుంది. 7 వరకైనా నీకేం చెప్పినా, నేను మంచిగా రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులు అన్ని నేను చేస్తా అని చెప్పినా లేదా? ఇటీ ఇవి ఫ్రూట్స్ తీసుకొని అక్కడ కూర్చుంటే తినిపో, నేను నీళ్ళు పట్టుకొస్తా. ఇప్పుడు వద్దు సరేనా? ఇప్పుడు అందరూ కూలర్లకు పోయే టైం అయింది. వాళ్ళు ఓంగా చూసిరనుకో ఇక అంతా నవ్వుకుంటారు. ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మధ్యాహ్నం పూట ఇట్లా పోయి తెత్తుతి. ఇప్పుడు వద్దు కానీ కదా, నువ్వు ఇట్లా కూర్చో. నువ్వు చెప్తున్నావు అప్పుడు వేణు ఇప్పుడు వస్తే మరి ఏం చేయాలి? ఆడ పని ఉంటే వేణు ఉత్తావేనా? అబ్బా రాములా, ఇంతసేపు అప్పుడు గంగధరకు ఇవాళ పని ఉండే వాళ్ళతో మాట్లాడేది ఉండే. సరేగా, నేను గిన్ని పండ్లు తెస్తున్నావు. ఈ పండ్లు అసలు నాకు తినబుద్ధి అవుతలేదు. ఇవన్నీ ఎందుకు తెస్తాను చెప్పు. అదే పండ్లు తినవు, ఏం తింటావు మరి? గడ్డి తింటావా?
సప్పుడే ఇవన్నీ మంచిగా తినుకుంటా డాక్టర్ చెప్పినట్టు గోళీలు వేసుకుంటే అయిపోద్ది కదా, గోళీలు వేసుకొని రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది 10 ఏళ్ళ దాకా. నీ చేయరా పనులు? 10 నెలల దాకా నువ్వు అన్ని పనులు చేయి, అప్పుడు మన అందరు చూస్తారు, మంచిగా నవ్వుకుంటారు, సరేనా? ఇప్పుడే చెప్తి కాదే మందితో అవసరం లేదని. నేను మంచిగా చూసుకుంటా, నీకెందుకు చెప్పు? నిజంగా నువ్వు ఇంత మారుతావని అస్సలు అనుకోలేదు, కానీ ఇన్ని రోజులు నీకు అంత బాధ పెట్టడానికి మనసు ఎట్లా వచ్చింది చెప్పు? ఎట్లా వచ్చిందంటే మరి ఏందో ఏమో నాకే అర్థం కాలేదు. మరి ఏం చేయాలి ఇక దాన్ని తెచ్చిపెట్టే. సరే, నాకైతే ఇప్పుడు మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా చూసుకుంటే నేను ఎప్పుడు మంచిగా ఉంటా. నా నుంచి ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ఇది కాదు గిట్లా అని అడుగు, కానీ నువ్వు లోపల పెట్టుకుని నన్ను అట్లా బాధ పెట్టకు, సరేనా? సరే సరే కానీ అరటి పండు తిను, తీసుకొని తిను, తీసుకో. నేను తీసుకుంటా, ఇది కూడా తీసుకోవద్దా? తీసుకో. సరే, నువ్వు తినకుండా వేయను పో, అన్నం కూర వండినా, అన్నం తినిపోను. నువ్వు అయితే తిను, నేను పోతా కానీ. నేను తింటా కానీ వేసుకురా ఉన్నా. వేసుకొస్తావా? నువ్వు వద్దు, నేనే వేసుకొని తింటా. చెప్పినా మళ్ళా కదా పెట్టుకొస్తావు మళ్ళీ. నువ్వు తిను. సరే. మీ బిడ్డ వేయిందో మంచిగా చూసుకుంటాడా మరే? మంచిగానే చూసుకుంటాండు అవ్వ. బిడ్డను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు, మంచిగా పండు ఫలాలు అదోటి ఇదోటి పట్టుకొస్తాడట. పొద్దుగానే ఫోన్ చేసి మాట్లాడింది, ఏమన్నా కావన్నా బిడ్డ అంటే అద్దవ్వా అల్లు నన్ను మంచిగా చూసుకుంటానని చెప్పిండబ్బా. మంచిగా చూసుకుంటే అయిపోయాయి. ఎన్ని నెలలు మీ బిడ్డకు? ఇంకో 10 రోజులు అయితే 4 ఏళ్ళు 5 పడతాయి అవ్వ. 4 ఏళ్ళు 5 పడుతున్నాయి అంటున్నావు కదా, మళ్ళా తోలుకొచ్చుకోవాడు ఉంచకిగా. ఉంచుకుందునవ్వా, నాకు కూడా తోలుకొచ్చుకుందామనే ఉన్నది, కానీ ఇక్కడ ఈయన లేకపాయే. ఏ రాత్రన్నా కడుపో కాలో నొత్తాందంటే ఎట్లా? అక్కడైతే అల్లుడు చూసుకుంటాడు అన్నట్టు ఆన్నే ఉండని అని వచ్చిన. నాకు కూడా తోలుకొచ్చుకుందామనే ఉన్నది, ఉండని బిడ్డ ఏడుంటేది మంచిగా ఉంటాయి అయిపోయాయి. పొల్ల కడుపు చూస్తే చిన్నగానే కనబడుతుంది, అవన్నీ నీకు మనవడే వస్తాడు. రావాలనవ్వా, నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు పెద్దదానికన్నా కొడుకు పుడతాడు అనుకుంటే దానికి 2 ఆడపిల్లగాళ్ళే పుట్టిరు. ఇక నడి బిడ్డ తొలసూరు కాన్పు మంచిగా నాకు మనవాడు రావాలి. నాకు మనవాడు వస్తే ఏమలాడ రాజన్నకు జోట కోళ్ళకి గట్టెత్తా. తల్లి బిడ్డ 2 మంచిగా ఉండాలి. మనవడే పుడతాడబ్బా, ఏం రజి పెట్టుకోకు, చల్లగా నీకు మనవడే పుడతాడు, దేవుని దయవాలని ఏం రజి పెట్టుకోకు. అవునవా, మీ చిన్న బిడ్డకు లగ్గం చేస్తావా? మంచి పిల్లగాడు ఉన్నాడు. అబ్బో లగ్గమా? ఇప్పుడేడ చేస్తావా? ఇప్పుడు నేను లగ్గం చెయ్య ఏం చెయ్య. మొన్న నేను నడిబిడ్డకు లగ్గం చేస్తే గంత ఖర్చాయే, మళ్ళీ ఎదురు చూడకుండా దేవుని దయ వల్ల చెప్పనే కాన్పాయే. తొలసూరు కాన్పా అంటే ఎన్ని పైసలు అవుతాయి? పిల్లగానెత్తు పైసలు అయితేనే దావకాన్లకి వెళ్ళి బయటికి పంపిస్తారు కాదవ్వా. వెనకట్ లెక్కనా? వెనకట అంటే రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఆయే. ఇప్పుడు ముళ్ళలు పట్టుకపోతేనే దావకాన్లకి వెళ్ళి పంపించబట్టే. ఇక మొన్న పొల్లకి చేసిన లగ్గం ఖర్చే ఉండే అట్లనే, ఆ బాకి తెంపటానికే ఈయన దేశాలు పట్టుకొని పని కోసం పోవట్టే. ఈ ముచ్చటి నచ్చినాక ఈసారం చేసి చెప్తుంది. పోదాం, కైకిల్ టైం అవుతుంది, నిన్న ముచ్చట పెట్టుకుంటుంటే ఇక మళ్ళీ గులుకుతుంది. పాపా కైకిలు ఎత్తిపోతాను. మరి ఆ ముచ్చట విసారం చేసుకొని చెప్పుర్రి మరి. పిల్లగాడు మంచోడు, మరి మంచి సంబంధం. సరే. ఏం చెప్పింది మళ్ళీ ఎటు నడుతావు కూసోక? ఏ ఊకే కూసుండుకుంటా పండుకుంటుంటే ఇవన్నీ నువ్వు ఇంత గుంజుతన్నాయి, కూసుండ బుద్ధి అయితే లేదు. అట్లా తిరుగుదామని ఇట్లా తిరిగినా. ఎటువైనా గవేంటి? ఆ పెద్దమ్మ లేదా, పెద్దమ్మ లచ్చి పెద్దమ్మ, వాళ్ళ బర్రె ఈనిందట. జున్ను పాలు పంపింది, కూడలు నీళ్ళు వస్తుంది కొడుక, ఈ పొక్క నేను ఆగిపి అని పంపింది. జున్ను పాలా? వీటి నేను గ్లాస్ ఇసుకొస్తా. అబ్బో వేడి వేడి ఉన్నాయి. బర్రెల పాలు జున్ను పాలు మస్తు ఉంటాయి కావచ్చు. ఇగో ఇలా పోసుకొని తాగు. అమ్మో కాలుతున్నాయి కానీ వేడిగా పంపింది కానీ ఇప్పుడు జున్ను పాలు తాగితే ఏమో అంటారు కదా, వాతం అంటారు కదా, మరి జున్ను పాలు తాగొచ్చట్నా? అవునే, ఆ పెద్దమ్మకు 4 బిడ్డలు, 2 మనవరాలు సంవత్సరం. ఆమె తెలియదా
తెలియదు పంపుతుందా చెప్పు నీ దగ్గరికి తాగిపోయని? అంటే వెనకటి రోజులు కాదు కదా, అసలే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని నాకు భయం. ఏం కాదు తాగు, ఉం? మంచిగా ఉంటాయని చెప్పింది కదా తాగు, లేకపోతే నేను చెప్తానా? ఇగో జున్ను వాళ్ళు ఏమో అట్టిపాలు తాగుతావు అంతే. తాగు, మంచిది మంచిది నీకోసమే పంపింది కదా, ఆరోగ్యానికి మంచిగానే పంపింది. అది తెలియదా? ఇప్పుడమ్మనా పెద్దమ్మ వెనకటి ముసలమ్మ, తాగి ఏం కాదు, నువ్వు చెప్తాను అనేది తాగుతాన్నా. తాగు. ఇవన్నీ తాగుడు అంటేనే నాకు భయం అవుతుంది, ఇది అసలే వాతం అంటారు. ఏం కాదు, కొన్ని అయితే తాగు మెల్ల, నీకోసమే కదా. తాగు. మస్తు తీయగా ఉన్నాయి. అది మా పెద్దమ్మ వచ్చింది ఏమనుకున్నావు? నా కోసం ఇంట్లో పంట పోయి జున్ను పాలు ఆ పాలు ఈ పాలు అన్ని బాగానే తెస్తున్నావు, మరి మునిపేమో కడుపు దించుకొని మాట్లాడుతావు కదా, గింత ప్రేమ ఎంత ఎడబెట్టినావు? ఇక అయింది అయిపోయింది, మరి ఏం చేద్దాం చెప్పు. నాకు ఎరికే నువ్వు నన్ను మంచిగా ఉంటే మంచిగా చూసుకుంటావని. మరి నువ్వైతే అవి తాగు. ఎట్లున్నాయి? మస్తు తీయగా ఉన్నాయి, గడ్డలు గడ్డలు మంచిగా ఉన్నాయి. నీకోసం మంచిగా వేడి వేడి ఏమన్నా తీసుకొచ్చి చెంచా ఎత్త గిట్ల గడ్డలు తీసుకుని తిందునుగా. మరి ఇప్పుడు తీసుకురా అన్నా. నేను దీన్ని నేను మీదికి లావట్టుకుని అవుతుంది. బా నిజంగా పెద్దమ్మ పాలు మస్తు పోసింది, కానీ తాగితే ఎట్లుంటుంది అని భయమే, తాగనన్నకంతే. సరే కానీ నువ్వు నా చుట్టే తిరుక్కుంటూ ఉంటానవా? గా పొలం మొక్కనా, మరి పొలం ఎట్లుంది ఆ కథ ఏంది అనేది చూస్తానవా లేదా? అవునే, ఇప్పుడు నీ చుట్టూ తిరగకపోతే ఎక్కడ తిరిగానే? పొలంలో కొంచెం గడ్డి పడ్డట్టు ఉంది. అయ్యో గడ్డి పడ్డదా? మరో నలుగురిని పిలిచి కలిపిపోయినావు. అడిగిన అక్కను ఈ అక్కను వాళ్ళందరినీ అడిగొచ్చిన, ఎవ్వరు అత్తలేరు, గుత్తల కోతురట. అయ్యో మనం గుత్తకిచ్చిన మంచిదే, నువ్వు పొలంలో గడ్డి లేకుండా కలిపి. ఈసారి పంటకు వచ్చిన పైసలన్నీ మనకు కొడుకో బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ పుట్టింది అనుకో వాళ్ళ పేరు మీద బ్యాంక్ లో ఫిక్స్ చేద్దాం. అబ్బాయి అయింది అనుకో మంచిగా పులిగోరు పెట్టి మంచిగా తులంన్నర చైంతించుదాం. సరేనా? సరే ఏంచా గానీ నువ్వు సపరేట్గా పో ఇంట్లో, నేను పోతా చేను కాడ. అబ్బా ఊకే ఇంట్లోకే నాకు మనసు పడతలేదు. తిను పోయేస్తా మరి. పో నువ్వు పొలం మొక్కనవో అటు మొక్కన ఎవరన్నా రేపటి నుండి వచ్చేది ఉంటే కైకిలు మాట్లాడు. సరే గుత్తకైతే గుత్తకే ఇచ్చా. గుత్తకాయ అయితే గుత్తకాయ. నువ్వైతే సపరేట్గా ఉండి ఏం పని చేయకు. కరెంటు ఇంకా అత్తలేదు. నిన్న 2 గంటలు పోసింది, పొద్దుగాలకి ఇంతసేపు పోసిందంటే అటేవా. చేనులలో మళ్ళనేమో నీళ్ళు లేవు, బర్రెలు పెడుతుంది. మన బాయిలనేమో చక్కగా నీళ్ళు లేపాయి. నాగమ్మ పెట్టు, ఈ నీళ్ళు లేకనేమో బర్రెలు పెట్టబట్టే పొలం. ఇట్లా అయితే ఎట్లా? ఆ బాయిలో నీళ్ళు లేపాయి. ఈ నాగమ్మ ఉన్నాడు, కొంటే నీళ్ళని అడుగుతా. ఉన్నాడా నాగమ్మా? ఓ మల్లేశమ్మ, ఏం చెప్తున్నావు కదా? కరెంట్కి ఇట్లా పోతుంది ఏంది? ట్రాన్స్ఫారం ప్రాబ్లం ఆడమ్మా, ట్రాన్స్ఫారం ప్రాబ్లం బాగా అవుతున్నాడ, పీస్ వేరు కొట్టేసుకుంటే ఉంటుంది. ఓకే మామ, బాయిలనేమో చక్కగా నీళ్ళు లేక మళ్ళీ కరెంట్ లేపాయి, పూలేమో ఎండిపోతుంది. ఒక పొంట నీళ్ళు ఇస్తావా? అమ్మ రేపు పెట్టుకో, రేపు ఒక పంట పెట్టుకో, మాకు మావు నీళ్ళు మాకు సరిపోతాయి. సరిపోతాయి. మరి ఏం చేస్తాం, కరెంట్ ఏమో పోగొట్టి బాయిలనేమో చిన్నగా లేపాయి బాయి. మరి ఏం చేద్దాం? సరేమా, ఓకే పెట్టుకో. సరే ఈ మరి చేనులు మనం ఈ చేను కాడ వెళ్ళి వేసుకుపోతే ఎట్లనే వేసుకుందాం, కానీ ఓలకుంటే ఓలకు సాయం చేసుకుంటే మంచిగా. సరే మరి పొద్దుగా వచ్చి పెడితే ఒక పొంటే మరి పెట్టుకో. సరేమా, సరే ఓకే. అమ్మా కడుపుంది అంతేమో గిట్ల నొత్తుంది. అగో ఓ అయ్యా, అమ్మో కడుపు నొత్తుంది ఏంది? అగో ఓ దేవుడా, కడుపుంది గిట్ల బాగా నొత్తుంది. అమ్మా తబ్బు, ఈయన ఏడున్నాడో, ఈయనకు ఫోన్ అన్న ఎత్తా. మన
వస్తున్నట్టుంది. నా పెన్లు అని చెప్తుంది. రజని, అమ్మా హలో, ఏడున్నావు? నేనా ఇక్కడ కైకిలోళ్ళు దొరకపోతే ఇక్కడ వేరే ఊరికి వచ్చిన. తొందర ఇంటికి రా, నాకు ఎందుకు కడుపు బాగా నొత్తుంది. ఏంది కడుపు నొత్తుందా? నువ్వు ఒకసారి తొందర రా ఇంటికి. నేను వస్తున్నా, ఉండు. సరే మా ఏమైంది మంచిగా ఉండి. అమ్మో అమ్మా, మా అమ్మకు కూడా ఒకసారి ఫోన్ చేస్తా, నాకేం అర్థమైతలేదు. అమ్మా 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 అమ్మా. అగా బుజ్జి ఫోన్ చేస్తాను. ఏంది? హలో హలో అమ్మా. బుజ్జి, అమ్మ ఏడున్నవే? ఏంది బిడ్డ, ఎందుకు ఎడతానవే? అమ్మ నాకెందుకు కడుపు బాగా నొత్తుందమ్మా. ఇవరి దగ్గర నుంచేనే. ఏంది కడుపు నొత్తందా? అల్లు లేడా ఇంట్లో? అయ్యో, ఇప్పుడు కడుపు నొచ్చుడేందే? ఏమో తెలుతలేదు, నువ్వు తొందర రాయే, నాకు భయం అవుతుంది. అయ్యో పనికి పోయినవా? తొందర రా అమ్మా. ఉండు బిడ్డ, నేను ఆటో మాట్లాడుకొని వస్తా. నువ్వు భయపడకు, నేను వస్తానా బిడ్డ. ఉండు, వస్తానా. అమ్మా ఏంది దేవుడా ఇది? నా బిడ్డకు ఇప్పుడే మనవడు వస్తానని సంబరపడి ఇప్పుడు కడుపు నొచ్చుడేంది? ఏంది దేవుడా ఇదంతా? అయ్యో, రజని, ఏమైంది? 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 కడుపు బాగా నొత్తుంది. అరే పోంగ మంచిగా ఉంటుంది కదా. లేదు. ఏమైంది? పోంగ మంచిగా ఉంటుంది కదా. ఏమో నువ్వు మంచిగా ఉన్నా గానీ 1/2 గంట నుంచి నా కడుపు వశం అయితే లేదు. ఇట్లా డాక్టర్ దగ్గరికి పోయేదా పన్నాడు. నమ్మద్దు పా ఇప్పుడు. ఇలా దిగు. అరే రామా దేవుడా, ఏం చేద్దాం? బుజ్జి, బుజ్జి, అల్లుడు ఏమైంది బిడ్డ? బుజ్జి ఏమైంది బిడ్డ? ఏడతాను. అల్లుడు ఆ బిడ్డ దావకాడ గోల్కొప్ప తీసుకుపోయినా అత్తమ్మ దవాఖానలకు. ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు బిడ్డ? అబార్షన్ అయింది అత్తమ్మ. ఏంది? అయ్యో, ఏంది బిడ్డ గిట్లా అయింది? ఎవరి కళ్ళు మండినాయి? ఎవరి మీద మన్ను పోసినావు? ఎవరి మీద తుప్పు పోసినావు? దేవుడు చల్లగా ఉంటా. నా బిడ్డ నేను చిన్న చూపు చూడన్నా. నా బిడ్డకు కాకపోయిందని ఎంత సంబరపడ్డా. అయ్యో, ఏం పని చేసినావు బిడ్డ? ఏదైనా బరువులు లేవచ్చినావా? చెప్పు బిడ్డ. ఏం పని చేయలేదమ్మా, ఎందుకు ఇట్లా ఇట్లా నువ్వు పనిడే ఏనిచ్చా అత్తమ్మ. ఇటున్న పుల్ల అటు పెట్టకుండా నేనే చేసిన కదా. ఇల్లుకినా ఇంట్లోకినా ఆ బోలు అన్ని నేనే చేసిన. చెప్పింది బిడ్డ. అల్లుడు నన్ను కింద కాలు పెట్టకుండా చూసుకుంటాడే అమ్మా. నాకు అన్ని నీళ్ళు తీసుకొచ్చి పెడతాడు అమ్మా అని నాకు అన్ని చెప్పింది. గిట్ట ఎట్లా అయింది బిడ్డ?
బిడ్డ ఏమైందో అత్తమ్మ నేను కైకులో విడిచడానికి అయినా ఫోన్ చేసి ఆగమా ఎడుతూనే ఉంది. రానే వచ్చినా ఇట్లా అయింది. కాపాడి సంబరపడ్డా దేవుడికిలా మళ్ళీ వచ్చినట్టు చేసిండు దేవుడా. అయ్యో బిడ్డ పొద్దుగానే సత్తా వస్తామా నీ బిడ్డ కడుపు చిన్నగా ఉండేది నీకు మనవాడు వస్తాడు అంటది. నేను ఎంతగా సంబరపడ్డా కాదు బిడ్డ. ఇట్లా అయిందైతే అల్లుడు నువ్వు ఇంత కష్టపడి నా బిడ్డకు సార్గం చేసినా కూడా ఏ కుళ్ళ మన్నుకు వచ్చినావయ్యా గిట్ట చేసిండు. ఇన్ని రోజులు ఆయనతోనే అమ్మాగమంట ఇప్పటి నుంచి నా బతుకు మంచిగా అనుకుంటే దేవుడు ఎంత గిట్ట చేసిండు. నేనేం పాపం చేసింది దేవుడికి. ఏడు బిడ్డ విరాట పాడుగా మంచిగా తొందరగా కాకపోయింది చూడకుండా సంబరపడ్డాం. నాకెందుకు దేవుడు గిట్ట చేసిండమ్మా. ఏడు బిడ్డ ఇప్పుడు తొలిసారి కాన్పడి సంబరపడితే గిట్ల అయింది. అయితే ఏడు నువ్వు రంది పెట్టుకో బిడ్డ. ఏమన్నా ఈడైపోయిందా మొన్ననే కదా మా అయితే అల్లుడు బాధపడకు బిడ్డ. నువ్వు ధైర్యం చెప్పాలి. ఇట్లా బాధపడితే ఇట్లా చెప్పు. ఊకో బిడ్డ ఏడువకే బాంచనే మా అయితే కానుపు ఏడ్చి ఏడ్చి చూడు కన్ను కందల్లో చేరినాయి. ఏడు బిడ్డ నీ బాంచనే. అమ్మా పాపం ఆయనే పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే. నన్ను మీకంటే ఎక్కువ చూసుకున్నాడమ్మా. అమ్మా ఆయన ఎంత బాధపడతాడోనే. ఊళ్ళో అందరూ ఏమనుకున్నా మంచిదని ఇంట్లో పనులన్నీ చేసిండమ్మా. నన్ను కింద కూడా కాలు పెట్టనీలే. ఈ విషయం తెలిసినప్పటి సంది నాకైనా ముఖం చూడాలంటే కూడా బాధ అనిపిస్తుందమ్మా. ఆయన తట్టుకోలేకపోతుండ. మీరేం చేస్తారు బిడ్డ చెప్పు. గాచరం మంచిగా లేక ఇట్లా అయింది. ఏడువకు బిడ్డ ఊకో. ఏడ్చి ఏడ్చి గొంత అంతా దగ్గర పడ్డది. ఇది మీరు తీసుకొస్తా. ఏడువకు నీ బాంచనుకో. దేవుడా నా భర్త ఎంత బాధపడతాడు. ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. నాకే గిట్ల కావన్నా. అరే చెప్పురా. అరే మా అత్తమ్మ వచ్చింది ఆగురా. ఇక్కడనే ఉంది ఆగు.